హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన KTM అడ్వెంచర్ 390 వైట్ కలర్ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైజ్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే అడ్వెంచర్ 390 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంజన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2 cc BS 6.2 డ్యూయల్ ఇంజన్తో లభిస్తూ ఉంది. 43.5 PS పవర్, 37 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది అనమాట. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను ఆఫ్ రోడ్లో ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి చాలా సార్లు కింద పడిద్ది అనమాట. ఈ గేర్ లివర్ అనేది బ్రేక్ అవ్వకుండా ఫోల్డ్ అయిపోయింది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. కొత్తగా ఉంది కదా చైన్ అయితే, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి క్లీన్ చేసుకుంటే ఇలా కొత్తగానే ఉండిద్ది అనమాట. క్లీన్ చేసుకోకపోతే త్వరగా పాడైపోయింది కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేస్తే. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసేది అనమాట. ఫ్రంట్స్ అయినా 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ABS రింగ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు ABS అయితే ఉంది. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, WP Apex అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు, దాన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వెహికల్ అయితే హైట్ అయితే ఉండిద్ది. డైమెన్షన్స్లో మాట్లాడతాను వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది. సో బ్రేక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తామని, సస్పెన్షన్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మెడ్జెల్లా టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 100/90 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే కొద్దిగా పెద్దగా ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు మెడ్జెల్లా టైర్స్ అయితే ఇచ్చారు. 130/80 17 ఇంచ్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి, అడ్వెంచర్ వెహికల్ కాబట్టి మీకు ఖచ్చితంగా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇవి మెడ్జెల్లా టైర్స్ కాబట్టి మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. డైమెన్షన్స్ విషయానికి వస్తే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఇచ్చారనమాట. 855 mm సీట్ హైట్. మినిమం 5.8 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. లేదు 5.6 5.7 హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ మేనేజ్ చేయొచ్చు అనమాట. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గానే అందినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, 14.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. 177 kgs వెయిట్ ఉంది. నా వరకు అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది. ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే వెయిట్ అనిపించింది అనమాట. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. పాత KTM Duke 390 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అనమాట. ఇంజన్ కిల్ స్విచ్, ట్రిప్ మీటర్స్, డేటు, టైము, బ్యాటరీ ఇండికేటరు, అలాగే ట్రాక్షన్ కంట్రోల్, ABS, మాల్ ఫంక్షన్ లైటు, ఇది బ్యాటరీకి సంబంధించింది కానీ లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ కానీ రెండింటికి ఇది ఉపయోగపడుద్ది అనమాట. హై బీమ్ ఇండికేటరు, అలాగే సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చారు. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అని ఇట్లా మనకి చాలా ఫీచర్స్తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉందన్నమాట. సో లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే అడ్వెంచర్ 390లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 12 watts ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. కారులో మనం చూస్తుంటాం కదా, అట్లాంటి ఛార్జింగ్ సాకెట్ అయితే కన్సోల్ కింద అయితే ఇచ్చారనమాట. ఇంకా మనం హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇక్కడ హై బీమ్, లో బీమ్ స్విచ్, అలాగే పాస్ స్విచ్ అయితే ఇంక్లూడ్ చేశారు. నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి, అలాగే సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా వైడ్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ అయినా మీకు 19 inch వీల్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను రైడ్ చేసేప్పుడు మాట్లాడతాను బ్రో. ఇంకా మనం సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సీట్ అయితే చాలా వైడ్ అయితే ఉంది. స్ప్లిట్ సీట్ అనమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే మరీ అంత చిన్నగా అయితే ఏమీ లేదు. పిలియన్ రైడర్తో కూడా మీరు లాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. పిలియన్ రైడర్తో కూడా మీరు లాంగ్ వెళ్దాము అని అనుకుంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోయింది. కంఫర్ట్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ప్యానియర్స్ కానీ టాప్ బాక్స్ కానీ ఏమైనా బిగించుకోవాలనుకుంటే హ్యాపీగా బిగించుకోవచ్చు. సో ప్రాపర్ అడ్వెంచర్ వెహికల్ అనమాట. ఇక్కడ మీకు ఫుడ్ ప్యాక్స్ కూడా ఈ పైన రబ్బర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. సో అది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, 390లో లాగా కాకుండా ప్రాపర్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కింద పడిన ఈ వెహికల్కి ఏమీ కాకుండా సేఫ్టీ రాడ్ అయితే కొద్దిగా పెద్దగా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సేఫ్టీ రాడ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కర్వ్డ్ రేడియేటర్ అయితే ఇచ్చారనమాట. లిక్విడ్ కూలింగ్ ఇంత లభిస్తూ ఉంది కాబట్టి మనకి రేడియేటర్ అయితే ఫ్రంట్స్ అయినా ప్రొవైడ్ చేశారు. కొద్దిగా పెద్ద రేడియేటరే. 2024 KTM అడ్వెంచర్ 390 వైట్ కలర్ వెహికల్ మీద ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీద షేర్ చేసుకుంటా.
వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందుతున్నాయి అనమాట. ఇటువైపున 855mm సీట్ హైట్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ హైట్ తక్కువ ఉంటే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ కొనుక్కోండి. ఫస్ట్ గేర్ వేసా. 4 valves లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. PS పవర్, 37 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ మీరే చెక్ చేయండి బ్రో. ఫస్ట్ గేర్లోనే మీకు ఇనిషియల్గా పికప్ అయితే ఉంది. జనరల్గా ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడ్లోనే ఈ వెహికల్ రైడ్ చేయాలన్నమాట. సో ఆఫ్ రోడ్కి వెళ్దాం ఇప్పుడు, యూటర్న్ తీసేసుకొని. టర్నింగ్ రేడియస్ కూడా పర్వాలేదు, మరీ అంత ఎక్కువ వైడ్ అయితే టర్నింగ్ రేడియస్ లేదన్నమాట. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇనిషియల్గా బాగుంది. అలాగే మీకు 320mm డిస్క్ బ్రేక్ కదా, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ చాలా బాగుండిద్ది. ఇటువైపు వెళ్తే ఆఫ్ రోడ్ వచ్చింది అనమాట. ఒకసారి అటు వెళ్ళి చెక్ చేద్దాం. సస్పెన్షన్ చెక్ చేద్దాం. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 200mm అయితే ఇచ్చారు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి వెళ్ళినా సార్ అంత తొందరగా మీకు ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. బ్యాక్ సైడ్ నా వీల్ అయితే స్పిన్ అయిపోతూ ఉంది. అసలు పెద్ద పెద్ద గుంతలను కూడా ఈజీగా క్రాస్ చేస్తుంది అన్నమాట. క్లచ్ కూడా చాలా లైట్ ఉంది బ్రో, మీకు అంత హార్డ్ కూడా ఏమీ లేదు. క్లచ్ అయితే సింగిల్ ఫింగర్తోనే నేను ప్రెస్ చేసి గేర్లు వేసాను అనమాట. అసలు ఇంజిన్ పుల్ అయితే మామూలుగా లేదు, ఇట్లా లాగేస్తూ ఉంది యాక్సిలేటర్ ఇస్తుంటే. ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి, స్లిప్ అయిపోయింది అనమాట ఎక్కువ స్పీడ్గా వెళ్తే, అందుకే నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. బట్ బ్రేక్స్, సస్పెన్షన్ అవి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉంది. హార్డ్ బ్రేకింగ్ చేస్తే ఏమైందంటే ఇట్లాంటి చోట మనము స్లిప్ అయి కింద పడిపోతాం అనమాట. నేను ఇక్కడిక్కడే రైడ్ చేస్తాను బ్రో, ఇది అంత పెద్ద ఆఫ్ రోడ్ అయితే ఏం కాదు. కొద్దిసేపు వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ కంఫర్ట్ బాగుంది, వైబ్రేషన్స్ ఏమీ లేవు, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ బాగా పడుతున్నాయి, సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉందన్నమాట. ఇది కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు ఫ్రంట్ సస్పెన్షన్కి. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ బాగుంది, క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు క్లచ్ అండ్ బ్రేక్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనమాట, 4,17,000 ఏమో ఉంది ఇది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను మీకు స్క్రీన్ మీద అయితే పెట్టేస్తా. ఈ ప్రైస్కి ఇది కొనుక్కోవచ్చా అంటే 400cc లోపు బెస్ట్ ఫీచర్స్తో
ఒక అడ్వెంచర్ వెహికల్ కావాలి అని అనుకుంటే అడ్వెంచర్ 390 అనమాట. చాలామంది హిమాలయన్ కొనుక్కుందాం అనుకుంటారు. సో హిమాలయన్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అది కూడా DOS ఇంజిన్ అనేది లభిస్తూ ఉంది. అది ఇంకా కొద్దిగా పెద్దగా ఉండిద్ది అనమాట. పెర్ఫార్మెన్స్ దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది. దీంట్లో మంచి టైర్స్ అయితే ఇచ్చారు. మీ ఇష్టం. కొద్దిగా వెయిట్ కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. మీరు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని చెప్పి నన్ను అడిగితే మాత్రం రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. మీరు టెస్ట్ రైడ్ చేసినప్పుడు మీకు ఏది నచ్చిందో అదే కొనుక్కోండి. రెండు కూడా బెస్ట్ వెహికల్స్ అనే చెప్తాను. కాకపోతే ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనమాట. ప్రైస్ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే మాత్రం బెస్ట్ అడ్వెంచర్ వెహికల్ 390 అనమాట KTM నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. అది కూడా DOS ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆఫ్ రోడ్లో మీకు 400cc లోపు కొద్దిగా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ అడ్వెంచర్ 390 అనమాట. తర్వాత బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. పెద్ద డిస్క్ బ్రేక్లు ఉంటాయి ఈ వెహికల్లో. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసింది. సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింటే. సస్పెన్షన్ కూడా కొద్దిగా లావ్ సస్పెన్షన్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే ఆఫ్ రోడ్కి వెళ్ళేటప్పుడు టైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ కూడా ఇచ్చారనమాట. మనకి మ్యాక్సిమం ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి అనమాట. అలాగే మనకి మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ కానీ, టైల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం LEDతో లభిస్తూ ఉంది. అంటే కొద్దిగా బ్యాటరీ మీద ప్రెజర్ అయితే తక్కువ ఉండిద్ది అనమాట. సో అన్ని LED లైట్స్ ఇచ్చారు కాబట్టి ఇదో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, కార్నరింగ్ ABS ఉంది, సూపర్ మోటో ABS ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఫీచర్స్తో అడ్వెంచర్ 390 అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. కాన్స్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 177 kgs వెయిట్ అయితే ఉందన్నమాట. కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. అలాగే హైట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. 855 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు కాబట్టి 5.7, 5.8 ఆ హైట్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా రైడ్ చేయగలరు ఆఫ్ రోడ్లో. బై రోడ్ అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా తక్కువగానే ఉందనిపించింది నాకు. ఎందుకంటే హీరో ఎక్స్పల్స్ 200 4wheeler చూసుకున్నా లేకపోతే హిమాలయన్లో చూసుకున్నా సరే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. కానీ ఇందులో 200 mm ఇచ్చారు. 220 కానీ 230 కానీ ఇస్తే బాగుండు అనిపించింది. అలాగే ఫ్రంట్స్ అయినా 19 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారనమాట. 21 ఇంచ్ వీల్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. 19 ఇంచ్ వీల్ అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. బట్ ఇంకా ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ కోసం మనం 21 ఇంచ్ వీల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 4,17,000 రూపీస్ అయితే పెట్టారనమాట. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువనే చెప్పుకోవచ్చు. మీరు హిమాలయన్ పర్చేస్ చేశారనుకోండి, అందులో కూడా DOS ఇంజిన్ అయితే ఉండిద్ది. అందులో పవర్ తక్కువ, టార్క్ ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ వెహికల్ కూడా రైడ్ చేసేటప్పుడు. అది 3,62,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. ఇది ఇంకా ప్రైస్ కొంచెం ఎక్కువ అనమాట. దగ్గరగా 55,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా ఈ వెహికల్కి అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉండిద్ది. సో దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. నేను 4 lakhs పైన పెడతాను, నాకు KTM వెహికల్ కావాలి అని అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే కొద్దిగా ఓవర్ ప్రైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా KTM వెహికల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ నుంచి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే ఉంటాయి అనమాట. ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఎక్కువ. వాల్యూ ఫర్ మనీ వెహికలా కాదనేది చెక్ చేసుకోరనమాట. సో మీకు ఇష్టం అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయండి. లేదు నేను మనీ సేవ్ చేసుకోవాలి, అలాగే నాకు మంచి ఆఫ్ రోడ్ అడ్వెంచర్ వెహికల్ కావాలి అనుకుంటే మీరు హిమాలయన్ కొనుక్కోండి. వైట్ కలర్ అయితే చూడంగానే నాకు బాగా నచ్చిందనమాట షోరూంలో. అందుకనే నేను మీకు ఈ కలర్ అయితే తీసుకొచ్చాను షూట్ చేయడానికి. E20కి సపోర్ట్ చేసిద్ది అనమాట. ఎవరైతే KTM వెహికల్స్ కానీ లేకపోతే ఏ వెహికల్స్ అయినా కొనుక్కోవాలి అనుకుంటే E20 సపోర్ట్ చేసిద్దో లేదో చూసుకొని కొనుక్కోండి. ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్, అలాగే స్పెసిఫికేషన్స్, ప్రోస్ అండ్ కాన్స్. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.